ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన టీవీ స్క్రీన్ పై ప్రయాగ్రాజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా వేదికకు సమీపంలో ఉన్న విఠల్ హోటల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. హోటల్ భవనం మొత్తం కూడా పొగతో నిండిపోవడంతో లోపల ఉన్న వారు కూడా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి తీవ్రంగా శ్రమించారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి సహాయక చర్యలు కొనసాగించారు. హోటల్ చుట్టుపక్కల కూడా ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయించి ప్రజలను ఒక సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. భారీ సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కలిసి చేపట్టిన ఈ సహాయక చర్యలలో హోటల్లో చిక్కుకున్న పలువురికి కూడా సురక్షితంగా బయటికి వచ్చారు. అంటే ఎలాంటి గాయాలు కూడా లేకుండా. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే హోటల్లో పై అంతస్తులో చిక్కుకున్న 13 మందిని పోలీసులు ధైర్యంగా రక్షించారు. అలాగే అక్కడ పొగ ఎక్కువగా ఉండడం వల్ల రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడినా సరే అక్కడ అధికారులు వెనక్కి తగ్గకుండా సహాయక కార్యక్రమాలు కొనసాగించారు. బాధితులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్లోని ఫర్నిచర్, గదులు, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చు అని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలు కారణంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అలాగే కుంభమేళా వేదిక సమీపంలో ఈ ఘటన జరగడం మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. అక్కడ ఇప్పటికే భక్తులు పర్యటనలో ఉన్నారు. అలాగే భారీ రద్దీతో ఉండడం వల్ల పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అలాగే ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దు అని అధికారులు సూచన పాటించాలి అని పోలీసులు కోరుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ఈ సమయంలో హోటళ్లలో ఉన్న వారు ఒక్కరు కూడా ఒకసారిగా భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు ఎగిసి పడుతున్న దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా భయప్రాంతులకు గురి చేస్తున్నాయి. ఫైర్ సిబ్బంది సమయానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం కాస్త తప్పింది అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ కూడా హోటల్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హోటళ్లలో భద్రతా పరిణామాలు ఖచ్చితంగా పాటించాలి అని అధికారులు సూచన చేస్తున్నారు. మొత్తంగా చెప్పాలి అంటే ప్రయాగ్రాజ్ లోని విఠల్ హోటల్లో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలను రేపింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా అక్కడ ఎవరైతే గాయపడ్డ ప్రజలందరికీ కూడా సహాయం చేసే చర్యలుగా కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ.